అంటే మీరు విద్యార్థి దశలో అంటే రాజకీయాల్లో అంటే విద్యార్థి విభాగానికి సంబంధించిన ఏబీపీలో పనిచేశారు మీరు కాలేజీలో. హై స్కూల్లో ఏ విద్యార్థి సంఘం వచ్చినా, ఎస్ఎఫ్ఐ వచ్చినా, పీడిఎస్సీ వచ్చినా, ఏబీవీపీ వచ్చి ఎవరు వచ్చినా ప్రజా ఉద్యమాలు పోతూ ఉంటాయి. అదొక ఇంట్రెస్ట్. మీ భావజాలం అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, పీడిఎస్సీ వైపు ఎందుకు వెళ్ళకపోయారు మీరు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు, నాకు చిన్నప్పటి నుంచి కారణం తెలియదు కానీ విప్లవం, తుపాకులు, ఆ పోరాటాలు బాగా ఇష్టం. కానీ అదే సమయంలో భావజాలం చెందిన పీడిఎస్సీ వైపు వెళ్తారు. అదే రాడికల్ బాగా ఇష్టం. అంటే ఈ భూస్వాములు వీళ్ళ అహంకారం, పెత్తందారుల ఆ తెలంగాణ ఆ యొక్క రజాకారుల పోరాటం, లేదా అనేక రకాల విషయాల మీద నాకు ఎందుకో ఆ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు అవన్నీ కూడా చాలా ఇష్టం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలతో నేను ఎందుకు ఆ కళాశాల రోజుల్లో నాకు ఎందుకో ఒక కన్ఫ్యూజన్ ఉండేదంటే, వీళ్ళు రష్యా చైనా అనేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలు రష్యా చైనా కమ్యూనిస్ట్ ఆదర్శం, మనం ఆ పోరాటాల ఆదర్శం తీసుకోవాలని. నాకు ఆ పోరాటాలు అంటే ఇష్టం, విప్లవాలంటే ఇష్టం. కానీ నిజంగా విప్లవం అంటే ఏందో తెలియని కూడా తెలియదు. ఆ రోజుల్లో విప్లవం అంటే ఏందో తెలియని కూడా తెలియదు. కానీ విప్లవం, తుపాకీ ఒక విధమైనటువంటి ఒక భావోద్వేగం. నేను జూనియర్ ఇంటర్ విఆర్ కళాశాలలో చదివే రోజుల్లో గోడల మీద నినాదం చూశా, విప్లవం పుట్టేది విదేశీ తొత్తుల నుండి కాదురా, స్వదేశీ భక్తుల గుండెల నుండి. ఎరుపు యోడవ్వ సొత్తురా, నా కన్న తల్లి భరతమాత నుదురు సింధూరం ఎరుపురా. ఏబీవీపీ స్లోగన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఒక్క స్లోగన్ నేను మనసా వాచే చెప్తున్నా. కోటమిరెడ్డి ఒక భిన్నమైనటువంటి ఒక ఆలోచనల్లో విప్లవాలు ఇష్టం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఇష్టం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రష్యా చైనా, భారతదేశంలో అనేక పోరాటాలు సాగి ఉన్నాయి. ఈ దేశానికి ఒక చరిత్ర ఉంది. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, వాళ్ళ బాలగంగాధర్ తిలక్, లేదా ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, గణేష్ శంకర్ విద్యార్థి, ఎంతోమంది పోరాట వీరులు, అల్లూరి సీతారామరాజు. ఈ దేశంలో అనేక పోరాటాలు, భారత మాత ముద్దుబిడ్డలు ఉన్నారు. ఈ యొక్క పోరాటాల విషయంలో అసలు ప్రపంచం నాగరికత లేకుండా నివసించే రోజుల్లో ప్రపంచానికి మొత్తం జ్ఞానభిక్ష పెట్టిన భారతదేశం, ఒక సుదీర్ఘ చరిత్ర కలిగింది భారతదేశం. మనమేంది రష్యా చైనా ఆదర్శం? ఆ చిన్న వయసులోనే తెలియని సంఘర్షణ. మరి ఆ నినాదం గోడల మీద నేను చూడకుండా ఉన్నట్లయితే మీరు చెప్పినట్టు మావోయిస్టులోకో కమ్యూనిస్టులోకో పోయిండో నాకు తెలియదు. కానీ సైకిల్లో వస్తూ ఉన్నా ఓలేటిపాటి నుంచి విఆర్ కళాశాల ఎదురుగా ఒక అప్పుడే స్లోగన్స్ రాశారు. ఇందాక మీకు చెప్పిన స్లోగన్, ఒక్క అడుగు జీవితాన్ని మార్చేసినట్లు ఒక్క నినాదమే ఒక్క స్లోగన్ కోటమిరెడ్డి దృక్పథాన్ని మార్చేసింది. ఏబీవీపీ లేకంటే మీరే నేరుగా వెళ్ళారా, ఎవరన్నా మీకు? నేను ఏబీవీపీలోకి నేనే వెళ్ళాను. ఓకే, అంటే ఏ క్యాడర్తో స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే మామూలు నేను ముందు ఏబీవీపీలో కార్యకర్తగానే పనిచేశాను. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏబీవీపీ సిటీ సెక్రటరీ, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఏబీవీపీ జిల్లా సెక్రటరీ, డిగ్రీ ఫైనల్ ఇయర్లో విఆర్ కళాశాల ప్రెసిడెంట్గా ఎన్నికాను. అదే సంవత్సరం ఆఖరిలో యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా, అప్పుడు సెనెట్ ఎలక్షన్లు ఉండే నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ఇవన్నీ కలిపి ఎస్వి యూనివర్సిటీ కిందకు వచ్చాయి. తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు ఈ 5 జిల్లాలు కూడా ఎస్వి యూనివర్సిటీ కిందకు వచ్చాయి. ఈ 5 జిల్లాల్లో ఉండే డిగ్రీ కళాశాలల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళు మాత్రం ఓటేయాలి. దాదాపుగా ఒక 300 ఓట్లు ఉండే. ఈ 5 జిల్లాల్లో ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మాత్రమే ఓటేయాలి. దానికి సెనెట్ ఎన్నిక 4 ఎన్నుకుంటారు సెనెట్ మెంబర్స్ని. నేను పోటీ చేసినప్పుడు 4లో 3 ఏఎస్ఎఫ్ గెలిచింది, 1 ఏబీవీపీ గెలిచింది. ఆ 1 నేను. విఆర్ కాలేజ్ అంటే ఏమంటారు? వెంకటగిరి రాజాస్ కాలేజ్. వెంకటగిరి రాజాస్ కాలేజ్. ఎవరైనా రాజులా? వెంకటగిరి రాజాస్. వెంకటగిరి రాజులు అంటే ఇక్కడ స్థాపించారు ఆ కాలేజ్. స్థాపించారు. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివారు మీరు? బైపీసీ.